వస్తే ఏర్పరచబడతాం. ఏమ్మా వివాహం అప్పుడు ఏర్పరచబడతామా? అందరూ తలంబ్రాలు వేస్తారు, ఎవరిని బయటికి పోమను. తాగుబోతుడు కూడా వచ్చి ఏం చేస్తాడు? తలంబ్రాలు వేస్తాడు మందిలో. ఇంకెవరైనా ఇంకా ప్రభు సంస్కార భోజనం అప్పుడు పరిశుద్ధులు మాత్రమే అందులో పాల్గొన్న మాత్రమే ఇందులో ఉండండి అనకముందే లేచిపోయేతోళ్ళు చాలామంది ఉంటారు కదా. ప్రభు సంస్కారం అంటే బాప్తీసం తీసుకొని కూడా మగినాలన్న బాప్తీసం తీసుకొని కూడా చాలామంది ఏం చేస్తారంటే సిద్ధపాటు లేని జీవితాన్ని కలిగి ఏం చేస్తారంటే బయటికి వెళ్ళిపోయేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మన సంఘంలో అయితే మన సంఘానికి ఇచ్చినటువంటి చక్కని ఆధ్యాత్మిక పరిస్థితి ఏంటంటే అందరూ దాదాపుగా బాప్తీసం తీసుకుని ఉన్నారు, ఎవరో కొంతమంది మాత్రమే. అంటే అర్థం ఏంటంటే ఒక 10 మంది మాత్రమే విడవబడేటువంటి పరిస్థితికి ఉన్నారు, కానీ అందరూ కూడా ఎత్తబడే పరిస్థితికి ఉన్నారని నేను నమ్ముతున్నా మన సంఘంలో. కనుక ఈ చిన్న సంఘము చింతలేని సంఘం. మంచిది నాన్న, దేవుని నామానికి వందనాలు. ఈ దినం అంశం ఏది అంటే తీర్మానం. చాలామంది తీర్మానాలు చేసుకుంటారు కదమ్మా. ఎప్పుడైనా మీకు తీర్మానం చెప్పారా? ఎవరైనా మీ ముందు తీర్మానం చేసుకున్నారా కదా? త్రాగుబోతూ భర్త ఉన్నాడనుకోండి, భార్యతో వాగ్దానం చేస్తాడు, ఇది లాస్ట్, ఇంకా ఈ రాత్రి లాస్ట్, ఇంకా నేను రేపు 1వ తారీఖున చర్చికి వస్తాను, నీ మాదిరి బైబుల్ పట్టుకొని చర్చికి వస్తా, ఇది ఒక్కసారి నన్ను తాగని ఏం చేస్తుందంటే ఆశతో ఏం చేస్తుంటే ఆ సార్లు తాగంటది. ఫుల్గా దాగి మత్తుతో ఏం చేస్తాంటే అట్లా పడుకుంటా, రేపు వస్తా పో ప్రార్థనకి. ఎప్పుడు? రేపేం కదమ్మా, రేపు వస్తా నేను పోని ఇట్లా రేపు అనుకుంటే ఏం చేస్తాడు అంటే నాన్న ఏం చేస్తాడు చెప్పండి? కాలాన్ని వాగ్దానాలు వస్తూనే ఉంటాయి, కానీ తాను ఇచ్చిన వాగ్దానాన్ని అటువంటిది తాను నెరవేర్చలేని స్థితిలో ఉంటాడు. ఒక తీర్మానం చేస్తాడు, కానీ ఆ తీర్మానాన్ని ఏం చేస్తాడు చెప్పండి? నెరవేర్చలేనిటువంటి పరిస్థితిలో మనం ఉంటాం. ఈ యొక్క 1 అంటే 1వ తారీఖు జనవరి 2026న ఒక తీర్మానం మనం చేసుకోవాలి. ఈ సంవత్సరమున నేను ఖచ్చితంగా ఒక ఆత్మను దేవుని మందిరానికి నడిపించాలి, నేను దేవునికి ఇవ్వాలి, దేవుని సన్నిధిలో నేను ఎక్కువ వాడబడాలి, దేవుని కోసం నేను అనేకంగా త్యాగము చేయబడాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని చేసుకుందాం కదా. ఈ సంవత్సరం యొక్క నిర్ణయం ఏది అంటే నాకు దేవుడిచ్చిన ప్రేరేపణ, మనము నెలకు ఒక ఆదివారం ఏదన్నా ఒక ప్రాంతానికి కదమ్మా రాగలిగిన వాళ్ళందరూ కూడా ఆ ఊరికి వెళ్ళి క్రైస్తవుల మధ్యలోనే పత్రికలు పంచుతాం. మన క్రైస్తవులు చాలామంది ఇంకా దేవుని నమ్మలే, దేవుని విశ్వసించలే, దేవుని సంపూర్ణంగా నమ్మలే, దేవుని కోసం సంపూర్ణంగా బ్రతకడం లేదు. అలాంటి వారి కొరకు మనం సువార్త చేసి ఆ సంఘములో నైటు వాళ్ళు పెట్టకపోయినా మనం ఏం చేద్దామంటే ఆ ఊరిలో వాడబడి మళ్ళీ నైట్కే రావచ్చు. మళ్ళీ ఎంతమంది తీర్మానం చేసుకుంటారో ప్రార్థన అయిన తర్వాత నాకు చెప్పండి, నేను వస్తా. జరిగిపోయినటువంటి దినాలలో చాలామంది మీటింగులు పెడితే నేను వస్తా చాలా ప్రాధేయపడి చాలా తాప్రాతయత కలిగిన వారమై మనం ఉన్నాం. కానీ లోకకాలము వ్యవధి జరిగే కొలది ఏమైపోయిందంటే అనేకుల ప్రేమ చల్లారిపోయేటువంటి ఎవరి మీద? మనుషుల మీద కాదు, దేవుని మీదనే. మన కోసం ప్రాణం పెట్టిన దేవుని మీదనే మనం ఏమైపోతున్నామంటే ప్రేమను తగ్గించుకుంటున్నాం. ప్రేమను కదమ్మా ఏదో ఒక వంక పెట్టుకుంటున్నాం, ఏదో ఒక సమస్య పెట్టుకుంటున్నాం, ఏదో ఒక ప్రాబ్లాన్ని చూపిస్తున్నాం, ఏదో ఒక మనకు జరిగినటువంటి ఆ పరిస్థితిని చూసి మనం ఏం చేస్తున్నామంటే దేవుని మందిరానికి రాకుండా దూరమయ్యే పరిస్థితులు చాలా వస్తూ ఉన్నాయి. ఒకవేళ దేవుడు నాన్న అంటే ఆయన మధ్యాకాశానికి వచ్చి తీసుకుపోయే పరిస్థితికి వచ్చినప్పుడు విడువబడే స్థితిలో మనం ఉండకూడదు. మనం ఇంకా వాక్యంలోకి వెళ్దాం. ఈ సంవత్సరము ఒక తీర్మానం మనం చేసుకుందాం. బైబిల్లో చాలామంది తీర్మానం చేసిన వాళ్ళు ఉన్నారు, బైబిల్లో చాలామంది కూడా తీర్మానం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చూడండి నాన్న 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము తీయండి. 2వ అధ్యాయము చదవాలి 1వ వచనం. వెరీ గుడ్ తల్లి. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును
తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానం చేసుకొని. చాలు. ఇక్కడ ఎవరమ్మా? ఇక్కడ ఎవరు అంటే సొలొమోను మహారాజు. ఈయన ఎవరి కొరకు అంటే దావీదు కుమారుడు. దావీదుకు ఇష్టమైనటువంటి కుమారుడు, దేవునికి కూడా ఇష్టమైనటువంటి కుమారుడు, నాతాను ప్రవక్త కూడా ఇష్టమైనటువంటి కుమారుడు కదా. ఒకరి మించ ఒకరు, ఒకరి మించ ఒకరు, సౌండ్ పెంచాల, ఒకరి మించ ఒకరు, ఒకరి మించ ఒకరు. వీళ్ళు ఏమైనారు తెలుసా? ఆయనకు పేర్లు పెట్టడానికి ఏం చేశారంటే వాళ్ళు ఇష్టపడ్డారు. అవునా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లల ఆలోచన చెయ్యండి కదా, ఆలోచన చెయ్యండి. దేవుని వాక్యంలో ఒక తీర్మానాన్ని మనం చేద్దాం కదా. తీర్మానాన్ని, నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను, దేవుని వాక్యాన్ని నేను వింటాను, దేవుని కోసం నేను బ్రతుకుతాను, దేవునిలో నేను ఖచ్చితంగా ఉంటాను అనేటువంటిది ఒక తీర్మానాన్ని మనం చేసుకుందాం. మళ్ళీ ఆ మాట మళ్ళీ చదువుకుందాం. మనకు అర్థం కాలే కదా, అర్థం కాలే. ఆమె కూడా సౌండ్ పెంచాలా. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలెనని తీర్మానం చేసుకొని. మంచి మాట కదా, తీర్మానము చేసుకున్నాడు. మంచి మాట ఇది, తీర్మానం. ఈ 2026 సంవత్సరములో నువ్వు కూడా ఒక తీర్మానం చెయ్యాలి. ఆయన ఏం కట్టాలనుకున్నాడు? సొలొమోను యెహోవా ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టుకున్నాడు. అమ్మ, మీలో మందిరం ఉందా కదా? మందిరం ఉంది. నా మందిరాన్ని దేవుని ఘనత కొరకు ఈ సంవత్సరం పరిశుద్ధపరచుకుంటా, ఈ మందిరములో దేవుణ్ణి ఉంచుకుంటా. నా మందిరములో దేవుడు ఉండటం వల్ల నాకు దీవెన వస్తుంది, నా శరీరానికి కూడా ఆశీర్వాదం వస్తుంది. నేను ఈ దినమునే వెయిటింగ్ న్యూస్లో చూశాను. 2 పిల్లలు మాలాంటి స్కూటీ మీద వస్తూ ఏమి నిన్నటి నైట్ దాదాపు అంటే అంత 11 గంటల కాల సమయంలో, ఇక్కడ ఏనన్నా హల్లెలూయా, 11 గంటల కాల సమయంలో నిన్నటి దినమున ఆ తాగిన మత్తులు ఏం చేశారంటే రాంగ్ రూట్ వెళ్ళారు. అక్కడ నుంచి ఒక ఆటో గ్యాసు సేల్ చేసేటువంటి ఇండియన్ గ్యాస్ అనేటువంటి అన్నయ్యకులకు ఇచ్చేటువంటి ఆ ఇండియన్ గ్యాస్ ఆ సిలిండర్స్ ఏం చేసి దానికి గుద్ది అక్కడికక్కడే దండిగా గాయాలు అయిపోయినాయి. చూడండి నాన్న, త్రాగటం వలన, మత్తు తీసుకునటం వలన ఏమైపోయింది, వారి దేహానికి ఏమైపోయిందంటే గాయాలు అయిపోయాయి. కానీ మన మందిరంలోకి దేవుడు రావాలి. ఈయనైతే నేను ఒక దేవాలయాన్ని కడుతాను, దేవుని వాక్యంలో గుడి గోడల్లో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. కానీ ఈ గుండె గుడిని మనం ఏమి చెయ్యాలి అంటే నాన్న, ఏమి చెయ్యాలంటే పరిశుభ్రముగా ఉంచుకోవాలి, పరిశుభ్రముగా మనం ఉంచుకోవాలి కదా. అంతేకాదు ఇంకేమన్నాడు చూడండి, ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడు? తన రాజ్య నగరు కొరకు, రాజ్య ఘనత కొరకు. అమ్మ, మీరంతా రాజులేనా? మీరంతా రాణులేనా? దేవుని వాక్యము దేవుడు అంటాడు నాన్న, మనలను రాణులు అన్నాడు, రాజులు అన్నాడు కదమ్మా. యాజక సమూహములో సొత్తైనటువంటి ప్రజలు ఆయన ఘనత కొరకు మనము ఏం చేయాలో తెలుసా? మన గుండెల్లో దేవునికి రాజ్యం కట్టాల. ఏ రాజ్యము? సువార్త రాజ్యం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి మనం ఏం చేయాలంటే ఆయన రాజ్య ఘనత కొరకు అనేకులను మనం ఏం చేయాలంటే సంపాదించాలి. ఆయన రాజ్యాన్ని కట్టే. అందుకోసమే పేతురుతో ఏమన్నాడు? పేతురుతో, సీమోను నువ్వు నా సంఘాన్ని కడుతావు. సీమోను, పేతురు నువ్వు నా సంఘాన్ని కడుతావు. దేవుని సంఘము కట్టాలంటే సంఘములో నీవు కట్టబడి నాన్న, దేవుడు ఏమనంటే మీరు ఆత్మీయమైనటువంటి కట్టడలో మీరు ఉండాలి అంటాడు. మీరు ఆత్మటి సజీవమైన రాళ్ళు మీరు అంటాడు. ఆ కట్టడలో సజీవమైన రాళ్ళుగా ఉండాలని దేవుడు అంటాడు. నాన్న, ఈ రాయి పరలోకం వెళ్ళదు, ఇక్కడ కట్టుకున్న ఈ మందిరం పరలోకం వెళ్ళదు. నీలో ఉన్న నీ గుండె అనే మందిరము పరలోకం వెళుతుంది. దాన్ని మనం ఏం చేయాలంటే కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? కట్టుకునే రాళ్ళు భూమి మీద ఉన్నాయా? నాన్న, కట్టుకునే రాళ్ళు భూమి మీద ఉన్నాయా? ఎక్కడున్నాయిరా? నీకు వచ్చేసి నేను చెప్తున్నారు మీరు.
ఆ రాళ్ళు ఎక్కడున్నాయంటే గలతీయులకు రాసిన పత్రికలు ఉన్నాయి ఆ రాళ్ళు. అంటే మన గుండె అనేటువంటి గుడిని కట్టుకోవటానికి, గుండె అనే దేవాలయం కట్టుకోవటానికి అవన్నీ రాళ్ళే. పడగొట్టడానికి కూడా ఉన్నాయి, పడిపోవటానికి రాళ్ళు ఉన్నాయి. అవేమంటే ఆ అధ్యాయంలోనే ఉన్నాయి. ఆ రాయి కచ్చిపిచ్చలుంది, గోడకు పనికి రావడంలే, గోడ అభివృద్ధి కాదు. ఈయన దేవాలయాన్ని కట్టాలని ప్లాన్ మీద ఉన్నాడు. దేవాలయాన్ని కట్టాలి. ఆ మాట చూద్దాం చూడరా. మీకు ఆ రాళ్ళు ఏంటివి నేను చూపిస్తాను కదా. మీకు తెలుసు కానీ ఆ రాళ్ళు కావు, రాళ్ళు దండిగా ఉన్నాయి భూమి మీద. సొలొమోను రాయి అని, ఇంకా మన ప్రకటన గ్రంథంలో పోతే చాలా రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళ గురించి కాదు దేవుడు చెప్పేది. గుండె గుడిని కట్టే రాళ్ళు వేరు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, బాగినండి, ప్రేమ అనే ఒక రాయి, సంతోషం అనే ఒక రాయి, సమాధానం అనే ఒక రాయి, దీర్ఘశాంతం అనే ఒక రాయి. దీర్ఘశాంతం అనే రాయి ఏ రాయి చెప్పండి? ఏ రాయి? ఒరే, గోడ అందం కనపడాలంటే ఏ రాయి కావాలి? గోడ రాయి కావాలి. అదే ఏ రాయి కావాలి? అది వెరీ గుడ్, అదిరా. మీకు తెలుసు కానీ ఎక్కడో మందిరముల ఊకి కూర్చొని ఎక్కడెక్కడో కదా. మూలరాయి లేని గోడ అందం ఉండదు కదా. మనము ఈ చర్చి కట్టేటప్పుడు, మా ఇల్లు కట్టేటప్పుడు ఎంత ఉండే రాయి అప్పుడు? 300, అంతే. 900 గోణి. అదే బొళ్ళంగా గోణింగ ఇంతింతల రావు రాయి పేరు ఏమంటారు? బాంగోళ్ళు రాయి కదా. ఈ రాయి కట్టేటప్పుడు పిల్లలు పైకి ఎత్తలేక మన ఈ గోడని కట్టలేక చాలామంది సెలవు పెడుతుండ్రి. బాండ్రాయి కదా. అంతల రాయి మీ పైకి ఎత్తాలనా కదనా? అవునా కదా. మనం దేవుని వాక్యంలో మూలరాయిగా మనం ఉండాలి. గోడ అందం రావాలంటే మూలరాయి రావాలి. ఇంకా చదువునా, ఎక్కడ ఆగిపోయినావు? దయాలత్వమును, మంచితనమును, విశ్వాసమును, సాత్వికమును, ఆశానిగ్రహమును, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏది కూడా లేదు. ప్రతి రాయి మనం ఉండాలరా. ఈ రాళ్ళలో ఏంటంటే సజీవమైనటువంటి రాళ్ళు. ఇందులో జీవం ఉంది ఈ రాళ్ళలో. అవునా కాదా? ఒరే, రాయి చక్కగా నిలబడాలంటే ఏం కావాలిరా? ఇప్పుడు రాయి నిలబడాలంటే ఏం కావాలి? ఇప్పుడు మనము గాన కొండరెడ్డి బుర్జు అక్కడికని వెళ్ళిపోతే ఆ పాతకాలంలో ఏం చేశారు తెలుసా నాన్న? ఆ సున్నము, తర్వాత ఇంకోటి ఇది సౌడు, బెల్లము కూడా, వాటన్నిటిని గానిగలేసి వేసి, ఒరే రాయి నిలబడాలంటే ఏం కావాలంటే సిమెంట్ కావాలి, ఇసుక కావాలి. ఆ సిమెంట్ చూడండి, సిమెంటు, ఇసుక, తడి కావాలంటే నీళ్లు కావాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే బాగేనండి, ఈ దేవాలయం కట్టబడాలంటే కన్నీటి ప్రార్థన కావాలి, దేవునికి సమయం ఇవ్వాలి కదా నాన్న. కన్నీటి ప్రార్థన కావాలి. కన్నీటి ప్రార్థన లేనిది ఏది కూడా ఒక మొక్క మొలసాలన్నా. అందుకోసం దేవుని వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, మీరు ఏడ్చుతూ విత్తుతే మీరు సంతోషమైన పంట కోస్తారు. ప్రేమిన కన్నీటితో విత్తువాడు సంతోషమైనటువంటి పంట కోస్తారు. అవునా కాదు? ఆ పంట మనకు కావాలంటే మనం ఏమి చేయాలంటే దేవునికి మనం సమయం ఇవ్వాలి. ఈ రాళ్ళతో కట్టబడాలి ఈ దేవాలయం. ఒక మాట మనం చూడనా. మరి ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయంలో కూడా అక్కడ కూడా తీర్మానం ఉంది. చూడు, రాజు చేసిన తీర్మానము అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. ఇక్కడ బాగినరా కదా. యెహోవా దేవుడు తీర్మానం ఏం చేశాడు చెప్పండి? యెహోవా దేవుడు తీర్మానం ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు తెలుసా? జంతువులను నరికి యాజకుడు వేసారిపోతున్నాడు నాన్న. అవి తెచ్చేవాళ్ళు కూడా వేసారిపోతున్నారు కదా. యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా ఇద్దరు, మరియమ్మ, ఈయన యేసేపు గారు 2 గోపిల్లలు తీసుకొని వెళ్ళిపోయారు యెరూషలేము దేవాలయానికి వెళ్ళేటప్పుడు. అవునా కదా?
ఈ దినము తీర్మానం మనం ఏం చేసుకోవాలంటే నా గుడిని ఈ రాళ్ళతో, ఎన్ని రాళ్ళతో కట్టాలి చెప్పండి? ఎన్ని రాళ్ళతో కట్టాలి? అవునా? ఇప్పుడు ఈ రాళ్ళ ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా? వెరీ గుడ్, మంచి మాట. భూమిలో వజ్రాలను కూడా దాచిపెట్టాడు దేవుడు, భూమిలో నుంచి వచ్చాయి. మనము కొన్ని కొత్త కొత్త ఇండ్లలోకి పోతే మేము ఎర్రబాడని ఒక ఊరిలో పౌలు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంటి మొత్తం గచ్చుతో కిందేసుకున్నాడు. సార్ డబ్బులు లేవు సార్ అన్నాడు. అయితే పోయిన సంవత్సరము మేము డిసెంబర్ మాసంలో ఆ ఊరికి వెళ్ళి నేను మేడం మోకరించి ప్రార్థన చేశాం. ప్రభువా, వచ్చే సంవత్సరము ఖచ్చితంగా ఈయన ఏం చేయాలి తెలుసా? బండలు వేసుకోవాలి. అందులో వచ్చిన ఒక వ్యక్తి నగినాడు, అంత ఈజీగా బండలు వేయాలంటేని. మేము అక్కడ ప్రార్థన చేసి రాగానే మొన్న మాకు ఆయన ఫోన్ చేశాడు, సార్ బండలు వేయించాను, అన్నీ వేయించాను, మీరు గృహప్రవేశం రావాలి. అక్కడే పబ్లిక్ మీటింగ్, ఆయన్నే ఒక ముగ్గురు కలుసుకొని ఖచ్చితంగా ఇక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టి వాక్యం వినిపించాలని ఒక ఆశ. తాను అక్కడికి వెళ్ళినప్పుడు చాలా సంతోషపడ్డాం. ఆ రాళ్ళు ఎంత బాగున్నాయి తెలుసా? మనిషి కనపడితే మనిషి కనపడతాడు, అద్దంలాగా ఉన్నాయి. ఇలాంటి రాళ్ళలాగా మనం ఉండాలిరా. మనలో దేవుడు కనిపించాలా. రాయిలో మన యొక్క బొమ్మ కనిపించినట్లు మనలో దేవుడు కనిపించాలా, మనలో పరిశుద్ధత కనిపించాలా, మనలో పవిత్రత కనిపించాలా. ఈ సంవత్సరం నుంచి ఒక గోల్, ఒక తీర్మానాన్ని మనం చేసి మందిరం నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలి. ఒక మాట మనం చూడండి, ఇక్కడ రాజు చేసినటువంటి శాసనం. దేవుడు తను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చి ఒక తీర్మానాన్ని చేసుకున్నాడు. నా పిల్లలు నేనే కాపాడుకుంటా. నేను మోషేని పెట్టినాను, కాపాడలేదు. దావీదుని పెట్టినాను, కాపాడలేదు. సౌలుని పెట్టినాను, కాపాడలేదు. సొలొమోనుని పెట్టినాను, కాపాడలేదు. అందరూ కూడా కాపాడకుండా నా పిల్లలను పాడు చేస్తున్నారు. నేనే నిజమైన రాజుగా ఇక్కడికి వస్తానని యెహోవా దేవుడు తీర్మానం చేసుకొని భూమి మీదకి వచ్చి, ఆయన ఏమీ లేనివాడు, అన్నీ ఉన్నవాడైనటువంటి దేవుడు ఏమీ లేనివాడిగా మన కోసం భూమి మీదకి వచ్చాడు. ఆయనే గొర్రె పిల్లలాగా వధింపబడ్డాడు. ఆ సంతోషం మనలో ఉంది, ఆ ఆనందం మనలో ఉంది. ఆయన రక్తములో కడగబడ్డ మనం కూడా తీర్మానం చేసుకున్నాము, నేను పాపిని, యేసు రక్తములో నేను కడగబడితే నాలో జీవం ఉంటుంది, నాలో పవిత్రత ఉంటుంది, నాలో పరిశుద్ధత ఉంటుంది. తీర్మానం చేసుకొని క్రీస్తు రక్తములో మనం ఏం చేయబడ్డామంటే కడగబడ్డాము. ఒక తీర్మానం. ఇప్పుడు తీర్మానం ఏంటంటే దేవుని కోసం నేను ఆత్మలు సంపాదించాలి, దేవుని సేవ కోసం నేను ఒక త్యాగంగా మారాలి అని ఒక తీర్మానాన్ని మనం చేసుకొని ఉండాలి. ఒక మాట 9వ అధ్యాయం 1వ వచనం నాన్న, 9వ అధ్యాయం 1వ వచనం. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు ఆదారు అను 12వ నెల, ఆధారను 12వ నెల. ఇది ఎబ్రూ నెల, ఇది ఎబ్రూ నెల. ఇది ఇప్పుడు 12 నెల మనకేమి నెల? డిసెంబర్. అంటే మనమేమి లెక్కేసుకున్నాలా? డిసెంబర్ మాసంలో వీళ్ళకి సంతోషం వచ్చింది దీని లెక్క. ఆధారు నెల అంటే అది హెబ్రూ భాష క్యాలెండరు, హెబ్రూ క్యాలెండరు. మన క్యాలెండర్లో డిసెంబర్లో మనకు ఏం చేస్తుంది చెప్పండి? ఆనందం కలుగుతుంది. ఇశ్రాయేలులకు ఆనందం కలిగినట్లు బానిసలుగా వెళ్ళారు. ఎస్తేరు కాలములో ఎస్తేరు ఆ యొక్క నిర్ణయాన్ని చేసుకొని రాజు దగ్గరికి వెళ్ళి, నేను చనిపోయినా పర్వాలేదు కానీ మీరు నా కోసం ప్రార్థన చేయండి అని పోయింది. అక్కడ విజయాన్ని పొందింది. అట్లే డిసెంబర్లో 25వ తారీఖున యేసుప్రభు పుట్టాడు. మనకు కూడా ఆనందం కలిగింది. మన పాపం దూరం అయిపోయి పవిత్రత మనలోనికి వచ్చేస్తుంది. ఇర్మీయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం చదువున్నాను. 12వ వచనం చదువు. బబులోను ప్రాకారముల మీద పడుటకై ధ్వజము నిలవబెట్టుడి, కావలి బలము చేయుడి, కావలి వారిని పెట్టుడి, మాటులను సిద్ధపరచుడి. బబులోను నివాసులను గూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి యెహోవా తీర్మానం చేశాడు. లేండి, బలము తెచ్చుకోండి, ధ్వజమెత్తండి. ఇది యెహోవా తీర్మానము. మొదటి రాజుల గ్రంథము చూడనా, 5వ అధ్యాయం 5వ వచనం చదువు. మొదటి రాజులు 5వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయం 5వ వచనం చదువు తల్లి. కాబట్టి నీ సింహాసనం మీద
నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు ఆ, నీ కుమారుడు నీ కుమారుడు నా నామ ఘనతను ఒక మందిరమును కట్టించునని యెహోవా ఆ, నా తండ్రి అయిన దావీదు నాకు సెలవిచ్చినట్లు ఆ, నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఆ. మందిరమును కట్టించుటకు ఆ. నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. ఇక్కడ ఇంకో మాట, ఉద్దేశం అంటే తీర్మానం గలవాడని ఉన్నాను. మందిరములందరూ వచ్చి ఇశ్రాయేలులంతా ప్రార్థన చేయాలి, ఆయన ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి. ఇలాంటి తీర్మానం చూడండి. మన మందిరాన్ని మనము కాపాడుకోవాలి. ఈ మందిరము కాపాడకపోతే ఈ మందిరము నిన్న జరిగిన కాలము, జరగబోయే కాలములో ఒక విపత్తులో గురి అవుతుంది, ఒక ఆపదలో పడే పరిస్థితికి వస్తుంది, ఒక అన్యాయం అయ్యే పరిస్థితికి వస్తుంది. ఏదంటే అన్యాయం అంటే, ఆపద ఏదంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడికి వెళ్ళకూడదంటే ఒక తీర్మానాన్ని నువ్వు చేసుకోవాలి. నేను ఈ దినము నుంచి నేను ప్రతి ఆదివారం మందిరానికి వస్తాను. ఆదివారం వచ్చి ఒక నెడను ధారాళముగా దేవుని కానుకిచ్చి దేవుని పరిచర్య ముందు కొనసాగడానికి నేను బాధ్యురాలునైతాను అనేటువంటి మాట, ఒక నిర్ణయాన్ని మనం చేసుకొని వెళ్ళాలి. ఒక మాట మనం చూడండి. ఇంకొక నిర్ణయం మనం చూస్తే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనములో యెహోషువ అంటారు, మీరు ఏమైనా పర్వాలేదు, నాకు సంబంధం లేదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను నేను సేవిస్తా. ఇది తీర్మానము రా. చదువునా, చదువు. యెహోవాను సేవించుట ఆ, మీ దృష్టికి ఆ, కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో ఆ, నది అద్దరికి ఆ, మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో ఆ. అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే ఆ, వారి దేవతలను సేవించెదరో ఆ, నేడు మీరు కోరుకొనుడి. ఆ. మీరెవరిని సేవింపు కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని. ఒక పారి యెహోషువ గారికి సపోర్ట్ కొట్టున్నానా? ఆయన తీర్మానం ఎలాంటి తీర్మానం కదా, అవునా కాదా? నేను ఒక పారి ఒక తల్లిని నేను చూశాను. ఆమె పిల్లల్ని సండే స్కూల్కి పంపించేది కాదంట, ప్రార్థనకు పంపించేది కాదు. మీరు ఇంటి దగ్గర ఉండండిరా, నేను మందిరానికి పోయేస్తానని చెప్పేసి అనేదంట. కానీ ఒక ఆయన అక్కడికి వచ్చి, మా పిల్లలు మందిరానికి వెళ్ళి సండే స్కూల్కి వెళ్ళి అటు ఓటంలో మంచి విషయాలు నేర్చుకొని ఇప్పుడు మంచి ఉన్నత స్థానంలో ఉండారనే ఆ సాక్ష్యాన్ని విని ఏం తీర్మానం చేసుకుందంటే, ప్రతి సండే నా పిల్లలు సండే స్కూల్లో ఉండాలి, ప్రతి సండే నా పిల్లలు దేవుని ఆరాధించాలి, ప్రతి సండే నా పిల్లలు దేవుని కోసం బ్రతకాలి, ప్రతి సండే నా పిల్లలు దేవుని దీవెన పొందాలి అనే ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆమెనే కొప్పులరాజు కలెక్టర్ వాళ్ళ తల్లి. హల్లెలూయా కదా. అమ్మా, మీ స్త్రీలు ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్పాలి, కొప్పులరాజు గారికి. ఎందుకు? కలెక్టర్, మన కర్నూలు జిల్లా కలెక్టర్. ఎందుకు? పొదుపు అన్నటువంటిది చేసింది వాళ్ళమ్మ చెప్పిందంట. పొదుపు అనేది స్త్రీలకు నేర్పిస్తే దేశం బాగుపడుతుంది. చూడు, తల్లి మరి కొప్పులరాజు యొక్క తల్లి తీర్మానం చేసుకుని ఇద్దరి కొడుకులను పెద్ద ఉద్యోగస్తులు అయిపోయారు. అవునా? పెద్ద ఉద్యోగస్తులు అయిపోయారు. కొప్పులరాజు వాళ్ళ తల్లి మరి ఏం చేసేది తెలుసా? కలెక్టర్ తల్లి వాళ్ళు పండుకుంటే వాళ్ళ నెత్తల మీద పెట్టి ప్రార్థన చేసేది, వాళ్ళ స్కూల్కి వెళ్తే పిలిపించి ప్రార్థన చేసేది. కొందరికి ఆ ధన్యత ఉండదు కదా, తల్లి లేని వారికి ఆ ధన్యత ఉండదు, తల్లి కలిగిన వారికి ఆ ధన్యత ఉండదు. కారణం ఏంటంటే తల్లి తిరుగుబోతూ, తండ్రి తాగుబోతూ. ఆ స్థితి కొందరికి దొరకదు. ఎవరో భాగ్యవంతులు ఎవరు అదృష్టవంతులకు అలాంటిది దొరుకుతుంది కదా. ఒక తీర్మానాన్ని మనం చెయ్యాలి. అయితే లూకా రాసిన సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి కలెక్టర్ అయిన ఒక తీర్మానాన్ని చేసుకున్నాడు. చూద్దాలే 3వ వచనం కాదు, లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము. యేసు ఎవరో అని చూడగోరెను కానీ ఇక్కడ ఆగండి నాన్న, ఎవరో అని చూడగోరెను అంటే ఇందులో ఏముంది? ఇందులో ఎవరైనా చూడగా ఏముంది? ఇది ఆశ. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా జిలేబీ షాపుకి కానీ ఆ తర్వాత ఎక్కడన్నా ఒక తినబండారాల షాపుకి వెళ్తే ఏం చేస్తారు? ప్రెస్ కాదు, కస్సు కాదు, ఖచ్చితంగా ఆశ. అది ఆశ. ఇది నిజం రా. వెంటనే ఏం చేయాలంటే అది తీసుకొని తిని తర్వాత అబ్బో చాలా బాగుంది, అయ్యా ఒక అర్ధ కేజీ ఇస్తావా,
కేజీ వేస్తావా? ఇచ్చేసేయండి అని అమౌంట్ తీసుకుని మనం అంటే అర్థం ఏంటంటే మీకు అర్థం కావటాన్ని చెప్తున్నా. ఒక పారి వాక్యము ఉన్నట్టు చెప్తే చాలామందికి అర్థం కాదు. అక్కడ ఆశ తీర్మానం కూడా ఉంది చూడండి. ఆశ ఆ మాట మళ్ళీ చదువుతున్నాను, 3వ వచనం మళ్ళీ చదువు. యేసు ఎవరో అని చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. బాగినరా, ఇది మనకందరు కలిసిన సందర్భం. నేను ఒకటి మొన్న ఇక్కడ సొసైటీ గ్రౌండ్లో మీటింగ్ పెట్టారా లేదా? మీరు పోయినారా లేదా? పోవాలన్నా తప్పేముంది? అక్కడ ఉన్న విషయాలు నేర్చుకొని రండి, అభివృద్ధి పొందండి. వాళ్ళు ఆత్మీయ ఆహారం పెడుతుంటే మిమ్మల్ని ఒకే ఫ్రీగా రమ్మన్నారు, పోయి తిని బాగా సప్పరిచి తినరండి. మీకు ఏదైనా వీలైతే డబ్బులు ఇంత కానుకేసిరండి, తప్పేముంది? అన్నం తిన్న తర్వాత హోటల్ పోయి అన్నం తిన్న తర్వాత ఊరికి రావద్దండి. తప్పు చెప్తే అట్టయితే వెళ్ళండి, లేకపోతే లేదు. ఒక హోటల్కు నువ్వు పోతే నువ్వు అన్నం తిన్న తర్వాత ఖచ్చితంగా బిల్లు కట్టాల్సిందే. ఒక వాక్యం వినటానికి మీటింగ్ నువ్వు వెళ్తే ఖచ్చితంగా ఎంతో కొంత దేవుడు ఇంత నీ ఏమిడో అక్కడ ఒక లెక్క పెట్టింటారు. ఈయన దేవుడు లెక్క పెట్టాడు, ఎంతో కొంత నువ్వు కానుకేసి రావాలి. 10 లక్షలు వేసినా పర్వాలేదురా, నాకు ఆనందమే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి కదా. ఆయనకు ఆశ పుట్టింది. పొట్టివాడని ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, అమ్మా ఎందుకు చెప్తున్నానంటే, నేను వేరే మీటింగ్కి వెళ్ళిపోతున్నాను. అక్కడ కొంతమంది స్త్రీలు బయటికైతే వచ్చారు కానీ అక్కడికి ఓటానికి దూరం ఆడ నడిచిపోతాము అనేటువంటి ఈయన పొట్టివాడైనందుకు చింతపళ్ళ ఒక ప్లాన్ చేసుకున్నాడు. వెంటనే నా కొడుకు ఫోన్ చేసినాను, సందీప్ ఇక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు, వీళ్ళని కూడా నువ్వు ఎక్కించుకొని ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? మరి ప్రార్థన స్థలానికి మీటింగ్ తీసుకెళ్ళారు. వాళ్ళు ఆశతో వచ్చారు అక్కడికి. పొట్టివాడైనందున జనులు గుంపు చూడలేకపోయినంటే వాళ్ళు ఆ సమయాన్ని బట్టి అంత దూరం అవ్వాలని అనుకున్నారు, కానీ దేవుడు వాళ్ళకు ఒక వాహనాన్ని ఏర్పాటు చేశారు. మరి వచ్చేటప్పుడు దాంట్లో వచ్చారో నాకు తెలియదు, కానీ పోయేటప్పుడైతే ఒక వాహనాన్ని దేవుడు వారికి ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. పొట్టివాడైనందున జనులు గుంపుకుండా చూడలేకపోయాడు, కానీ ఆయనకు ఒక ప్లాన్ వచ్చింది. ఏం ప్లాన్ వచ్చింది తెలుసా? ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఇది తీర్మానం రా. తీర్మానం ఉంటే తప్ప ఏది కూడా చేయలేడు. ఒరేయ్ కదా. 4వ వచనం చదువుతాలి. 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. మరి ఆయన తీర్మానములు ఏముందిరా? తీర్మానములు ఏముంది? ఇంతవరకు చెప్పారు మీరు. ఏముంది తీర్మానంలో? పలకండి, ఏముంది తీర్మానంలో? హల్లెలూయా. ఇక్కడ నాకెళ్ళి వినాలి. తీర్మానంలో ఏముంది? ఆశ ఉంది. ఆశ గల ప్రాణాలను దేవుడు తృప్తిపరచును. ఆ మాటను చూడండి, ఆ మాట ఉంది వాక్యములో. ఆ మాట ఉంది. ఎక్కడుందమ్మా? 107 9వ వచనం. 107 9వ వచనం. 107 9వ వచనం చదువుతోలి. ఏలయనగా ఆశగల ప్రాణములను ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. చాలు, ఇక్కడ మేలు దొరికింది, తృప్తి దొరికింది. ఒరేయ్, దేవుని చూడాలనేటువంటి తృప్తి కంటే ఈ ప్రపంచంలో ఏది లేదు. బైబిల్లో నైట్ నేను మేడము ఎప్పుడో మొన్న మేము మాట్లాడుకున్నాం. ఒక తల్లి ఏమంటే తెలుసా? ఒక తల్లి ఏమంటే తెలుసా? అయ్యా, నిన్ను మోసిన ఆ మరియమ్మ గర్భము ధన్యమైంది. దాన్ని ఏమంటారు? నువ్వు ఆమె యొక్క పాలు తాగినవు కదా, ఆ పాలు తాగినటువంటి ఆమె ధన్యము అంటది. అక్కడ ఏదో ఒక చక్కగా మాట రాయబడింది. స్తన్యములు ధన్యము, మోసిన గర్భము ధన్యము, స్తన్యములు ధన్యం. అంటే ఈయనేమంటాడు తెలుసా? అంత కాదమ్మా, యేసు ప్రభువును ఎరుగుట ఇంకా ధన్యం. చూడు, ఆ పొట్టి చెక్కయ్య యేసును చూశాడు, యేసుని ఇంటై పిలుచుకున్నాడు. ఎంత తృప్తో. అవునా కాదా? కదా నాన్న?
ఒక తీర్మానం చేసుకోవాలి. ఆయన తీర్మానం చేసుకొని వెళ్ళిపోయాడు. యేసును చూశాడు, ఆనందపడ్డాడు. అంతే ఆగలేదు, ఇంట్లో పిలుచుకున్నాడు, తనకుండేదంతా పెట్టాడు, ఆశీర్వాదం పొందాడు. ఆయన తీర్మానానికి, ఆయన ఆశకు ఏ అవార్డు వచ్చింది చెప్పండి? ఆయన తీర్మానానికి, ఆయన ఆశకు ఏమి దేవుడు అవార్డు ఇచ్చాడు? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు, నీవు అబ్రహాము కుమారుడవే. బా, ఎంత అవార్డురా రే! తీర్మానము వలన మంచి అవార్డు. ప్రపంచములో ఒక మాట ఏంటంటే, చాలామంది ఇజ్రాయేలులు అబ్రహాము కుమారులం మేము అనడము వాళ్ళకు ఒక అవార్డు అంటది. ఆ అవార్డు నువ్వు పొందాలంటే తీర్మానములో ఆశ ఉంటుంది. తీర్మానములో ఆశ ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. తీర్మానములు ఏముంది చెప్పండి? ఆశ. ఆశ కదమ్మా, కదా. ఏదో పాట ఉందా? ఆశలన్నీ కాదు ఆశలన్నీ నీవే కదా. అప్పుడప్పుడు పాటలు పాడుతుండండి, నాకు సాయం చేయండి. ఏమ్మా, వెరీ గుడ్ కదా. అందరికి వస్తుంది కానీ నాకు వచ్చేది, మీకు వచ్చే సగసగమే మనకంత వచ్చేది, చూసే పూర్తి వస్తుంది. హల్లెలూయా కదా. ఆశ గల ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడు ఖచ్చితంగా కదమ్మా. ఆకలిగా ఉన్న వారిని కూడా తృప్తిపరచాడు. 119:57 వచనం చదువుతల్లి. 119 కీర్తన 50 వచనం. తీర్మానములో ఏముందో మనం చూద్దాం, చూడండి, చదవాలా? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించు, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అంతే కదమ్మా. బాధల్లో వాక్యం అంటే యేసు ప్రభుల వారు. వాక్యం అంటే యేసు ప్రభుల వారు. హల్లెలూయా హల్లెలూయా. నన్ను ఆశగల ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడు. తీర్మానం ఏం చేస్తుంది? ఆశను కలిగిస్తుంది తీర్మానం. ఆ ఆశ బహుమానం తెప్పిస్తుంది. ఒక మాట మనం చూద్దాము. 112వ కీర్తన 6వ వచనం చదువుతల్లి. వారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురు. అబ్బా, ఏముందమ్మా అక్కడ? ఇంకో పదం ఏముంది? నీతిమంతులు. అంతకంటే ముందు చదివినవు, తినేసినవు, ఎవరు పెట్టవు నువ్వు. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. ఎట్టివారమ్మా? ఆశ కలిగిన వారు. అట్టి వారంటే ఆశ కలిగిన వాడు. పొట్టి చెక్కయ్య లాంటి వారు తీర్మానం చేసుకున్న వాళ్ళు మంచి ఆనందాన్ని పొందుతారు, మంచి ఆనందం పొందుతారు. యేసు ప్రభువును ఎంతమంది చూశారమ్మా? ఎంతమంది చూశారు? మత్తయి రాసిన సువార్త నుంచి చెప్పండి నాన్న, ఆయన మరణించి తిరిగి లేచేంత వరకు కూడా మత్తయి సువార్తలో చాలామంది చూశారు, మార్కులో చూశారు, యోహానులో చూశారు, తర్వాత ఇంకేమి లూకాలో కూడా చూశారు కదా. 12 మంది శిష్యువులు చక్కగా, అవునా కాదా? మనకు ఆ ధన్యత లేదు. కానీ మెడ్రాస్ ప్రాంతానికి థోమస్ గారు వచ్చారు. ఆ థోమస్ గారు, మన థోమస్ గారు బయటికి వెళ్ళిపోయారు. హల్లెలూయా హల్లెలూయా, అవునా కదా? ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచన చేయండి. ఆయన ఈ దేశానికి రావడము ప్రపంచానికే రక్షణ రా. అబ్బా, రక్షణ. నా కొడుకును ఎత్తుకొని పోయాము అప్పుడు నెట్లో, అంటే విగ్రహారాధన చేయడానికి పోయినాం మేము కదా. హల్లెలూయా నాన్న కదా. ఆ సమయంలోనే మా అబ్బాయికి అనారోగ్య పరిస్థితి ఏర్పడింది కదా. ఎవరు మనం అలాంటి యాత్రకి వెళ్ళకూడదు, తప్పది. దేవుని నమ్ముకొని అట్లాంటి యాత్రలకు వెళ్ళి బొమ్మలను చూసి దేవుడు అంటూ బొమ్మలకే నమస్కారం చేస్తూ, అసలు బొమ్మల్లో దేవుడు లేడని బైబిల్ చెప్తుంది, అవునా కాదా? మనం బొమ్మలు పెట్టుకున్నటువంటి మరియమ్మ కానీ బొమ్మలు పెట్టుకుంటే యేసు ప్రభు అలాగా లేడు, అంతే. ఆత్మస్వరూపి ఆయన, అదంతా అబద్ధం. అలాంటిది మనం నమ్మకూడదు, తెచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు. దేవుని వాక్యాన్ని మనం ఇంట్లో పెట్టుకోవాలి. అక్కడ మేము వెళ్ళాము. ఆ తోమ గారిని, ఆ 12 మంది శిష్యులో ఒక శిష్యుడు తోమ గారిని రంపలు తీసుకుని వచ్చారు మెడ్రాసులో. ఈయనందరినీ యేసుప్రభు నమ్మేటట్టు చేస్తున్నాడు. మా గుళ్ళు కాలైపోతాయి. ఈనాడు మతోన్మాదులు క్రైస్తవులను చెప్పడానికి కారణం ఏంటంటే, భారతదేశం అంతా క్రైస్తవులు అయితే హిందువులు ఎక్కడా వాబో అని చెప్పి అదురువ ఏం చేస్తున్నారంటే మనల్ని భయపెడుతున్నారు. వాళ్ళు భయపెట్టే కొద్దీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ప్రబలమైపోతున్నాం. ఆ సంగతి వాళ్ళకు తెలియదురా నాన్న. ప్రేమైన దేవుని పిల్లల ఆలోచన చేయండి కదా. ఆశగల తృప్తిపరుస్తాడు, అవునా? మార్కు రాసిన సువార్త మనం చూసుకొని ముగించుకుందాం. 14వ అధ్యాయం తీయండి. 14వ అధ్యాయం
ఎన్న వచ్చినమ్మా? 3వ వచనం. చదువు తల్లి. ఆయన బెతానియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి. ఆగు నాన్న. రే హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎవరికైనా దేవునికి కానుక ఇవ్వాలని మనసులో తీర్మానం చేసుకుంటే ఆగుతారా? ఎవరు చెప్పిన వింటారా? విత్తిన భర్త చెప్పిన వినరు. అది నాకు తెలుసు. అది తీర్మానం తీర్మానం తెలుసా? ప్రార్థనకి వెళ్ళాలని తీర్మానం చేసుకుంటే ఎవరి మాట వినరు. వదిలేసి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. రేపా నీ పనులు నువ్వే, నీ బతుకే ఇంత, నీ ఎందుకు దేవుని నమ్మినో మాకు తెలియదు, కానీ నువ్వు చెడిపోయేది కాక మమ్మల్ని చెడగొడతావు సరే కదా. నా దారిలో రాకుండా ఇంకో దారిలో వస్తారు. ఎమ్మోయ్ ఆ దారిలో పోతే రాయా నేను కూడా సరయ్యా మందిరానికి, కానీ ఏం చేస్తుంది? టయాన్ని వేస్ట్ చేసి దేవుని దీవెన రాకుండా చేస్తుంది. ఒరేయ్, ఒక కూరగాయల బండి వచ్చింది అనుకోండి, ఎప్పుడు తీసుకోవాలా? కూరగాయల బండి వస్తే అమ్మ ఇక్కడ విన్నారా? సాయంకాలం తీసుకోవాలా, పొద్దున్న తీసుకోవాలా? పొద్దున సాయంకాలమా? కూరగాయల బండి ఇంకా వెళ్ళిపోతుంది, ఉండదు. ఎప్పుడు తీసుకోవాలా? వచ్చినప్పుడే. లేట్ అయితే పోడు కాదు, వాడు ఆడ సాయంకాలం అని ఉంటాడు, వాడు మంది ఎక్కువ వస్తున్నాడు కనుక ఆడి వీసుకి ఈడి వీసుకి మంచి వెతకపోతారు. నీవంతా పీసుకి మెత్తగా ఉంటే నువ్వు తీసుకోవాలా? ఇది ఎందుకు చెప్తున్నాను కదా? వెంటనే మందిరానికి కూడా వెంటనే రావాలి. దేవుని దీవెన కావాలంటే ఒక నిర్ణయం రా. నిన్న మన సెక్రటరీ గారికి మీరు వాగ్దానం చేశారు. ఏం వాగ్దానం చేశారు? ఆదివారం నాడు 10వ తారీఖునే, అంటే సెక్రటరీతో కాదు మీరు వాగ్దానం చేసింది, ఎవరితోటిగా? ఎక్కడ చేసినారు వాగ్దానము? మీ ఇంట్లో కాదు, దేవుని నామ ఘనత కొరకు కట్టినటువంటి మందిరములో ఆయనకు కాదు మీరు వాగ్దానం చేసింది. రాదుగలే మా సెక్రటరీ కదా, మీ సెక్రటరీ కాదు. అక్కడ ఆత్మ ప్రేరేపణ ఇచ్చింది దేవుడు, తీర్మానం చేయించాలా అని ఆలోచన ఇచ్చింది దేవుడు. అవునా కాదా? మరి రేపు ఆదివారం మేము చూస్తాం మిమ్మల్ని, ఎంతమంది కరెక్ట్గా 10 గంటలకు వస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. పనులు ముఖ్యం కాదు, తీర్మానం ముఖ్యం. అది ఏమైనా కొన్ని 5 గంటలకి వెళ్ళేయాలి. ఆదివారమున చకచక పనులు చేసుకోవాలి. వెంటనే మందిరానికి రావాలి. మొదట వచ్చిన వాళ్ళ దీవెన వేరు, లాస్ట్కి వచ్చిన వాళ్ళ దీవెన వేరు. ఒకవేళ ఒక ఉదాహరణ రాయబడింది వాక్యములో. ఏమని రాయబడింది తెలుసా నాన్న? హల్లెలూయా. ఏమని రాయబడింది? ఒకవేళ దేవుని ప్రేమ అందరికీ సమానమని రాయబడింది. ముందు వెనక ఉంది వాక్యముల, ముందు వెనక, ముందు వచ్చినోనికి ముందు బహుమతి, వెనకొచ్చినోనికి అక్కడ ఆధ్యాత్మికంగా రాయబడింది. ఇది వాక్యం చాలా మందికి అర్థం కావడంలే. మొదటివారు కడపటివారు, అంతే. మొదటివారు కడపటివారు, ఇది చూడండి నాన్న. రే వెరీ గుడ్ తల్లి, చాలా దేవుడు నేను దీవించను గాక. మంచి విషయం. దాని మీద క్లియరేషన్ చేయి. ఆమె ఒక ఆలోచన కలిగి ఉందిరా, ఆలోచన కలిగి ఉంది. ఆమె ఆలోచన ఎంతమంది పాడు చేయాలంటే ఏమనుకున్నారంటే, దేవునికి ఇవ్వనీయకుండా దాన్ని ఏదో మభ్యపెట్టారు. నిన్న మనం చూసినాము. ఏంది? పైన పటారం, చెప్పండి. పైన పటారము, లోన లొటారం. కారణం ఏంటంటే యూదాని బైబిల్లో ఉన్నాడు, ప్రజ మీద ప్రేమ కలిగినట్టు మాట్లాడాడు, కానీ ఆడేం చేశాడు? దొంగై ఉండి వేసిన కానుకంతా ఏం చేస్తున్నట్ట? దొంగిలించుచు వస్తున్నాడు గనక వాడు చూడండి ఆ విధంగా పలికాడని వాక్యములు ఉందిరా. వాడు ప్రజల మీద ప్రేమ కలిగి కాదు, ఈమె దేవుని మీద ప్రేమ కలిగి కదా. ఆ వాక్యాలు నేను అండర్లైన్ చేసుకొని నేను మిమ్మల్ని పక్కన రాసుకోమని చెప్పినప్పుడన్నా వెంటనే అడిగి చదవటానికి చూడండి. ఆలోచన చేయండి నాన్న, ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచన చేయండి కదా నాన్న. కానీ ప్రార్థనకు వచ్చిన తర్వాత ఏం చేయాలమ్మా? ఆసక్తితో దేవుని మాటలు వినాలి. అంటే ఇప్పుడు యూదా ఇస్కరియోతు చెడిపోవడానికి కారణం ఏంట్రా? కారణం ఏంటి? అమ్మ నువ్వు ఇలా ప్రార్థన పోయినావంటే ఫైనానాక ఏం చెప్పేకట్టు బలి చెప్పే సార్ తెలుసా? ఎన్నెన్ని రెఫరెన్సులు, 12 రెఫరెన్సులు చెప్పా. అవి ఏదో ఒకటైనా చెప్పి అంటే బాగా చెప్పినాలే అమ్మాయి అంటే ఈమెమనుకోండి, ఇది నిద్ర పోయింటుంది, ఇది స్టార్టింగ్ నిద్ర పోయింటుంది,
కానుకలు వేసేటప్పుడు లేచి ఉంటుంది. దీనికేం తెలుసు అని ఇంకొక దగ్గరికి వెళ్తుంది. నువ్వన్న వాక్యం విన్నావా అంటే ఆమె నిద్రపోతే అందరు నిద్రపోతులే, అందరు టోటల్గా వాక్యం అంటే చర్చలో కూర్చుంటారు కానీ వాక్యం వినరు, చర్చలో కూర్చుంటారు కానీ వాక్యానికి చోటు ఇవ్వరు, వాక్యానికి చోటు ఇచ్చే కదా. లాస్ట్ ఇంటికి అక్క దగ్గర పోతే అక్క భలే చెప్పాడు తెలుసా, దేవుడు చాలా మాట్లాడాడు. తీర్మానం మనం చేసుకోవాలంట. ఆ తీర్మానములో దావీదు కొడుకైనటువంటి సొలొమోను దేవాలయం కట్టాలని తీర్మానం చేసుకున్నాడంట. తర్వాత ఒక లాజరు వాళ్ళ అక్క ఏం చేశాడు చెప్పండి, వాళ్ళ అక్క దేవునికి అత్తరు పొయ్యాలనుకుందంట, తీర్మానం చేసుకుందక్క. అబ్బో మంచి విషయాలని ఆమెను పట్టుకొని ఏడ్చిందంట ఈమె. అయ్యో నేను ఇంత ధన్యత నేను పోగొట్టుకున్నాను, అసలు నా జీవితం ఏంటిని ఆమె ఒక తీర్మానం మందిరంలో కూర్చుంటమే కానీ నాన్న వాక్యం మనం చక్కగా మనం విని తట్టు మనం ఉండాలి. ఆ నిర్ణయానికి మనం రావాలి. ఆ చదువుతాలి కింద మిగతా చదువు. ఆ స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఒరేయ్ ఎంత చక్కటి మాటరా, ఏం పగలగొట్టిందమ్మా? అత్తరు బుడ్డి పగలగొట్టి. లోకానుసారంగా ఇట్లా ఏదైనా పటం చూశారు, ఇట్లా శీలిస్తే నేను విగ్రహారాధకుని, మీరు విగ్రహారాధకుని. మన మేడం ఆమె విగ్రహారాధన వేరేటిది, ఆమె మేరీ మాత విగ్రహారాధన. మనది విందుల విగ్రహారాధన. మేము విగ్రహారాధకులమే. తిరుపతికి వెళ్ళేవాళ్ళం, తర్వాత శ్రీశైలానికి వెళ్ళేవాళ్ళం. నేనైతే ఇంకోటి ఇట్లా నోట్లో పెట్టుకొని ఇట్లా ఒంటి కళ్ళతో దాన్ని గుడి చుట్టూ తిరిగి ఒంటి కళ్ళతోనికే నోట్ల నీలో నేను ఎట్లా అంటే భక్త కన్నప్ప అని సినిమా చూసింటే యేసుప్రభు నమ్మకం ముందు భక్త కన్నప్ప అని గుడ్లే తీస్తాడు ఆయన కదమ్మా. ఒక బొమ్మ గుడ్లు కండ్లు నీరు గారుతుంటే ఈ గుడ్డును తీసి మీరు సినిమాలో చూసింటారులేండి. మళ్ళీ నేను అడుగుతానని చాలా సైలెంట్గా కూర్చున్నారు మీరు, మంచోళ్ళు. నేను నాకు తెలుదా హల్లెలూయా. భక్త కన్నప్ప సినిమాలో ఈ గుడ్డు తీసి దానికి పెడతాడు, అవునా కదా? నేను దాదాపు అంటే సంవత్సరానికి 15 సార్లు గుండు కొట్టించుకుంటుంటే. హల్లెలూయా. ఎన్నిసార్లమ్మా? 15 సార్లు, అవునా? ఆ గుడి కాడ ఒక గుండు, ఈ గుడి కాడ ఒక గుండు, ఇంకోసారి ఒక గుండు. ఒకసారి నాకు గుండె పగిలిండే, ఇక్కడ బాగా పెద్ద గుండు పగిలింది, ఇక్కడ పెద్ద ఆ గుండు పగిలింది, ఇప్పటికీ తలనొప్పి ఉంది. హల్లెలూయా. దేవుడు ఎంటికలు కోరడో. అనవసరమైన తీర్మానం ఇది, పనికిమాల తీర్మానం. నన్ను వరే మన వెంట్రుకలు పనికొచ్చే పాట అయితే మంగళూరులో ఎంత సావుకారులు అవుతారు చెప్పండి. అది ఎక్కడో దిబ్బలో వాడేసి వస్తారు. అయితే ఇప్పుడైతే ఎంటికలు పని చేస్తున్నాయి, అవి ఎవరి ఎంటికలు చెప్పండి రా. మీరు తెచ్చుకారా ఇంటికాడికి వచ్చే దత్తిగా ఏమి బంగారు తీసి పెట్టుకున్నట్టు మూలకు ఆ చిన్న పేపర్లో తీసి పెట్టుకొని గిన్నెలు కొనుక్కుంటారు, అవి కొనుక్కుంటారు, మళ్ళీ మరసంగుంటారు. ఏమి ఇంటికాడికి ఎంటికలు అడగా నీకు వస్తానే, నాకేం చేయనీకే. మా మేడం ఎంటికలు దండిగా ఉండయి, అవసరమైన గుండు చేయించి ఎంటికలు ఇస్తా. హల్లెలూయా. అవునా కదా? ఈమె పగలగొట్టి ఏదని పగలగొట్టిందిరా? మనమేం చేయాలా? మన అపవిత్రతను పగలగొట్టి పరిశుద్ధతను మనం తెచ్చుకోవాలి. ఆమె నిర్ణయం చూడండి, తెచ్చింది, బుడ్డి తెచ్చింది, పగలగొట్టింది కదమ్మా, టెంకాయను పగలగొట్టినట్టు, అవునా కదమ్మా? ఇట్లా కొట్టి నేను కూడా కొన్నాళ్ళు పూజార్తనం చేసినా లేండి అడవిలా. మొగలాల స్వామిని మా వాళ్ళు ఏం చెప్పారంటే, ఒరే నువ్వు మొగలాల స్వామి కాడికి పోయింటే నువ్వు బతికదే పీర్ల దేవుడు అంటారు కదా, దాని దగ్గర మా బాబుగా తెలుసు. ఒకసారి ఆమె విన్నాం. కాదు వడ్లరామాపురం. నేను కూడా మా విగ్రహం చేసిన ఆ జెండ పెద్ద కట్టెకు జెండ పెట్టుకొని మా నాన్న సంవత్సరానికి ఒకసారి పొట్టేళ్ళు తాకుతుండే, దాన్ని తీసుకుపోయి కోసి 10 మందికి పెట్టి వస్తుంటే నేను కూడా అన్నమాట. ఆ పూజారి నేను కూడా అయినా యాదలు ఇనియాలు ఎందుకు వస్తారని చెప్పేసి కొంతకాలం తాయితలు రాస్తుంటే నేను ఆ తాయితలు ఏం రాస్తుంటే, వీడు యాక్సిడెంట్ అయి చచ్చిపోనుగాక అని రాస్తుంటే. దాంట్లో మీరేమో మాకు మంచి దీవెన వస్తుంది కదమ్మా, గొంతుకొకటి, మొలతాడుకొకటి, కాళ్ళకొకటి, చేతికొకటి, ఇంకోటి కన్ను కూడా కట్టుకుంటారు మీరు ఇస్తే. హల్లెలూయా. అవునా కాదా? ప్రియమైన దేవుని పిల్లల, ఒక నిర్ణయం రా. సంవత్సరానికి కాలం గడుస్తుంది కదా, దినములు దొర్లుచున్నవి కదమ్మా, సమయం పోతున్నది, అంతము రానున్నది. యేసు లేని నీ జీవితము శూన్యమైనటువంటి పాటలు రాసి భక్తులు పాడుతున్నారు. మన జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయను. ఆమె తీర్మానం చేసుకుంది, దేవునికి ఇవ్వాలి.
దేవుని నేను ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. బ్రతికినప్పుడే ఆయన నేనేం చేయాలి తెలుసా? అభిషేకించాలి. బ్రతికినప్పుడే ఆయన నేను చూడాలి. ఆయన దగ్గరికి వెళ్ళి పాపాలల్లా ఒప్పుకొని తన యొక్క తల వెంట్రుకలతో తుడిచి ఎంత ఆనందపడింది చెప్పండి కదమ్మా. ఎవరు చెప్పినా వినినది కాదో, ఆమె తీర్మానమే తీర్మానం. అవునా కదా? అప్పుడప్పుడు మన చర్చి సెక్రటరీ అంటుంటారు, నా తీర్మానమే, అన్ని వదిలేయి, టిఫిన్ కూడా చేయొద్దు, హోటల్ తెప్పిస్తాను, నువ్వు తిని. ఇది మంచి తీర్మానం, కానీ ఆ తీర్మానానికి లోబడేటువంటి కుటుంబం కావాలరా కదమ్మా. కుటుంబం కావాలి. మీకంతా అలిగే జీవితం ఉందా? ఉందా లేదా? ఉందిలే ఎందుకు లేదు కానీ కదా. ఎందుకు అలుగుతావా?